అంతులేని దుఃఖాన్ని కలిగించింది. రాముని మనసులో ఉన్న బాధను పసిగట్టిన వశిష్ఠుడు శ్రీరాముని మనసులో ఉన్న సందేహాలను తీర్చడానికి సిద్ధపడ్డాడు. అదే యోగ వాసిష్టం. రామ వశిష్ఠ మధ్య జరిగిన ఈ సంభాషణని ఒక పాట రూపంలో చూద్దామా? రామా, నీ మనసులో ఉన్న చింత ఏంటి? కాస్త నాకు చెప్పు నాయనా. ఈరోజు సుఖమైంది, రేపు చింతగా మారు. దీని విషయమేమి మనసా? ఏమి పట్టవలయు, ఏది విడువవలయు తెలియకున్నది నాకు మనసా. కుదురన్నదే లేని మనసును ఎట్టాగా నిగ్రహించవలను మనసా. శాంతియే ధనమని అది మనసులో ఉందని మరువకు ఓ రామా. శాంతియే ధనమని అది నీ మనసులో ఉందని మరువకు ఓ రామా. సంతోషమన్నది తృప్తిలో ఉందని గ్రహింపుము ఓ రామా. సంతోషమన్నది తృప్తిలో ఉందని గ్రహింపుము ఓ రామా. సత్సాంగత్యము ఆత్మావలోకనము ఎల్లప్పుడు మరువకో రామా. ఎల్ల వస్తువులందు కాలందు ఒక్కటి విలువైనది ఓ రామా. జ్ఞాని అంటే ఎవరు? మనిషి కష్టాలకు కారణం ఏమిటి మనసా? అన్నింటికన్నా గొప్పదైనది ఏది చెబుతావా ఓ మనసా? అన్నింటికన్నా గొప్పదైనది ఏది చెబుతావా ఓ మనసా? బాహ్య దృష్టిని వదిలి లోని దృష్టిని పెంచి ఆనందమును పొందు రామా. బాహ్య దృష్టిని వదిలి లోని దృష్టిని పెంచి ఆనందం